రైట్ బ్రేకింగ్ చేస్తున్న మేడారం మహా జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గద్దెలపైకి సార్లమ్మ, పగిడితరాజు, గోవిందరాజు చేరుకోవడంతో జాతర తొలిఘట్టం పూర్తయింది. కుంకుమ భరణి రూపంలో సార్లమ్మల గద్దెలపైకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నేడు సమ్మక్క గద్దెనెక్కనున్నారు. ఇందుకోసం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తజనం పులకించనుంది. సమ్మక్క రాకతో ఈ జాతర పరిపూర్ణం కానుంది. ఈ సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మేడారం వెళ్లనున్నారు. మేడారం మహాజాతర ఏర్పాటు సౌకర్యాలపైన కూడా పరిశీలించనున్నారు. అనంతరం వనదేవతను డిప్యూటీ బట్టి విక్రమార్క దర్శించుకోనున్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు మేడారం వనదేవతను దర్శించుకోనున్నారు. మా ప్రతినిధి రాము ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నిన్న సాయంత్రం శారదక్క ఆగమనంతో జాతరకు ఒక నిన్నతనం వచ్చింది. నిన్న సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ నివాసం నుంచి అత్యంత భారీ భద్రత మధ్య పోలీసులతో పాటు అక్కడ ఉన్న పూజారులు అయితే సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు. వచ్చే క్రమం కూడా భక్తుల కోలాహలం, డప్పు చప్పులు, ఆదివాసుల డప్పు చప్పులతో కోలాహలంగా మారిన పరిస్థితి. ఒకవైపు పోలీసులతో పాటు మంత్రి సీతక్క కూడా స్వయంగా నృత్యం చేసిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడ మేడారం జాతర పరిసరాల ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా సమ్మక్క సారలమ్మల నామస్మరణతో మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా వరకు కూడా అక్కడ అభివృద్ధి పనులు చేసింది. కొన్ని సెంటర్స్ తీసుకొని అక్కడ సెంటర్స్ దగ్గర ఆదివాసులకు సంబంధించిన ఫోటోస్ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే నిన్న సాయంత్రం సారలక్క ఆగమనంతో జాతరకు ఒక ఎత్తు అయితే, ఈ రోజు సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కూడా తీసుకొచ్చి గద్దెలపైన కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కుంకుమ భరణ రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని తీసుకొచ్చి ఆదివాసులు అత్యంత గుట్టుగా తీసుకొచ్చి అక్కడ సమ్మక్కను తరలిస్తుంటారు. ఈ వచ్చే క్రమంలో సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో హనుమంతుని జెండాను అక్కడ సమ్మక్క మీద ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా జీవించాలని చెప్పేసి ఎలాంటి ఆటంకం కలగకుండా హనుమంతుని జెండాను పట్టుకుని తీసుకుని వచ్చి అక్కడ ప్రతిష్ఠించే క్రమంలో సమ్మక్క ఆగమనం తర్వాత జాతరకు నిండుతనం చేకూరుతుంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లోని చాలా వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరిన కోరికలు, వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి. ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకుని మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకొని ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ జాతరకు సంబంధించి దాదాపు 3 కోట్ల పైసలకు నిధులు వెచ్చించిన నేపథ్యంలో అక్కడ బీజేపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రి ఈ పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు వివిఐపీల తాకిడి ఒకవైపు, మరోవైపు సామాన్య భక్తుల రద్దీ ఒకవైపు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఎస్పీగా వ్యవహరిస్తున్న సుధీర్ కేకన్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఒకవైపు ఎండాకాలంలో ఎండ కూడా విపరీతంగా కాస్తున్న నేపథ్యంలో సెలవు పందిర్లు ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్ లో భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. దాంతో పాటు మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ జాతర గురించి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసిన పరిస్థితి. ఒకవైపు నిన్న జంపనవాగు దగ్గర స్నానం చేస్తుండగా వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన పరిస్థితి ఇదొక వైపు. మరొకవైపు చిన్న చిన్న మినహా కూడా ఓవరాల్ గా కూడా జాతర అయితే చాలా కోలాహలంగా కొనసాగుతుంది. ఎక్కడికి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని చర్యలు చేపట్టింది. రచన ఈ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేడారానికి చేరుకొని అక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ అలాగే ప్రస్తుతం సౌకర్యాల గురించి కూడా పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే చాలా వార్డు లెవెల్లో తీసుకెళ్లాలని చెప్పేసి చాలా కృషి చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు 250 కోట్ల నిధులు వెచ్చించామని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంది. దానికి తగ్గట్టుగానే అక్కడ మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అక్కడ చేరుకొని వనదేవతలను దర్శించుకుంటారు. జాతర ఏ విధంగా కొనసాగుతుంది, భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వనదేవతలను దర్శించుకోవడానికి వస్తున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ దాదాపు 4000
బస్సులు నడుపుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు రెండవ రోజు జాతర జరుగుతుంది. సమ్మక్క ఆగమనం తర్వాత జాతర ఒక పీక్ స్టేజ్ కి చేరుతుందని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నారు. సమ్మక్క వచ్చే రోజు కూడా భక్తులు అధికంగా వస్తారని చెప్పేసి అధికారులు కూడా ఒక అంచనా వేశారు. వాళ్ళకి తగ్గట్టుగానే ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా చెప్తామని చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు నిన్న ములుగు గట్టమ్మ దగ్గర అక్కడ చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ జరిగింది. అక్కడ పోలీసులు కొంత అతిగా వ్యవహరించారని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వెహికల్స్ ని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడుతూ కేవలం ప్రభుత్వ బస్సులు, దాంతో పాటు అధికారులు కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రయాణికులు అయితే మండిపడుతున్న పరిస్థితి. గతంతో పోలిస్తే కొంత ఇబ్బందులు తప్పినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యలు అయితే మేడారం వచ్చే భక్తులను అయితే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వనదేవతను దర్శించుకునే తమ మొక్కులు తీర్చుకునే అవకాశం అయితే ఉంది. దర్శనం ప్రస్తుతం చూసుకుంటే మరి మహాజాతరకు అయితే భక్తులు భారీగా అయితే ఇప్పటి వరకు అయితే తరలి వస్తున్నారు. మరి ఈ రోజుతో అయితే సమ్మక్కనైతే మరి గద్దెనెక్కనున్నారు. మరి ఈ రోజుతో అయితే ఘట్టం పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకు ఇంకెంతమంది భక్తులు వచ్చే అవకాశము ఉంది, మరి అధికారులు మరి ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? రచన ఇప్పటికే జాతరకు ప్రారంభం కాకముందు నుంచి కూడా దాదాపు నెల రోజుల నుంచి దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ 4 రోజుల్లో దాదాపు 2 కోట్ల మంది భక్తులు వస్తారని చెప్పేసి అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. నిన్న సారలమ్మ రాక తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా మేడారం అటవీ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది. జనాలందరూ కూడా వనంలోకి వస్తే జనాల కోసం వనదేవతలు గద్దెల మీదకి వచ్చారన్న విధంగా అక్కడ పరిస్థితి అయితే తయారైంది. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు భక్తులు, మరొక వైపు వివిఐపీలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళ తాకిడితో మొత్తం మేడారం జాతర మొత్తం జనసంద్రంగా మారింది. ఒకవైపు ఈ జాతరకు వచ్చే సమయంలో ఇప్పుడు ఈ రోజు సమ్మక్క ఆగమనం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అక్కడ చిలకలగుట్ట నుంచి మేడారం సమ్మక్క ప్రాంగణం వరకు దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంగణం మొత్తం పూర్తిగా ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క రాకను స్వయంగా వీక్షించాలి, సమ్మక్క జీవనాలు పొందాలి, ఖచ్చితంగా సమ్మక్కను స్వాగతం పలకాలనే విధంగా అక్కడ ఒకవైపు ఆదివాసీలు, మరొక వైపు సామాన్య భక్తులు, విఐపీలు, పోలీసులు, అధికార యంత్రాంగం పూర్తిగా కూడా అక్కడ మేడారం గద్దెల ప్రాంగణం నుంచి అటు చిలకలగుట్ట వైపు వాళ్ళు పూర్తి స్థాయిలో మోహరించిన పరిస్థితి. మరొక వైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ రోపులు కూడా ఏర్పాటు చేసి అందులో ఆ రోప్ లోకి ఎవరు రావద్దు అని చెప్పేసి ఇప్పటికే ఆర్డర్స్ కూడా జారీ చేసిన ఒకవైపు ఆదివాసీ సంప్రదాయాలు ఒట్టిపడే విధంగా సమ్మక్కను ఘనంగా స్వాగతం పలకాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సమ్మక్క రాక తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే దాదాపు నిన్న ఒక 15 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. సమ్మక్క ఆగమనం తర్వాత భక్తుల రద్దీ పెరుగుతుంది. రేపు ఇద్దరు తల్లులు కూడా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నెల 31వ తేదీన వనదేవతలందరూ కూడా వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. రచన మరి ఈ యొక్క దర్శనం, అమ్మవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు మరి తొక్కిసలాట జరగకుండా మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? పోలీసులు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతమంది భక్తులు అతిగా వ్యవహరిస్తున్నారు. ఈ జాతర అంటే కొంచెం డిఫరెంట్ ట్రెండ్ లో కొనసాగుతుంది. ఆ ట్రెండ్ కొంత విపరీత చర్యలకు కూడా దారితీస్తుంది. నిన్న రెడ్డిగూడెం ప్రాంతంలో రూమ్ అద్దెకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అక్కడ రూమ్ అద్దెకి ఇచ్చిన వ్యక్తితో గొడవ పడడంతో అక్కడ పూర్తిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళని చెదరగొట్టినప్పటికీ కూడా అప్పటికే ఇరు వర్గాలు దాడి చేసుకుని ఆ దాడిలో ఒక ఆటోతో పాటు 2 బైకులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి. పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ భద్రతను పర్యవేక్షిస్తూ ఎక్కడికి కూడా దాదాపు ఎక్కడ చూసినా ఒక 100 మీటర్ల రేషియోలో ఎక్కడ చూసినా ఒక 10 మంది పోలీసులు అక్కడ ఉంటూనే ఉన్నారు. కానీ ఈ భక్తుల తాకిడికి తగ్గట్టుగా కొంత పోలీసులు వ్యవహరించడం లేదు. దాంతో పాటు పోలీసులు కేవలం విఐపీల సేవలో తరిస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులు కొంతవరకు ఇబ్బందులు అవుతుంది అని చెప్పేసి అక్కడ ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు పెద్ద స్థాయిలో వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి వివిఐపీ పాసులు తగ్గించామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని అన్అఫీషియల్ గా ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళను దర్శనం చేయించడం మూలంగా కొంతమంది సామాన్య భక్తులైతే ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో కొంత మంత్రి సీతక్క అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సామాన్య భక్తులు ఇంపార్టెంట్. చాలా శ్రమ కోర్చి వాళ్ళు దాదాపు 4-5 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వనదేవతలను దర్శించుకునే క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అక్కడికి వచ్చే భక్తులు కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి. మరొక వైపు కొంతమంది భక్తులు అతిగా వ్యవహరించడంతో కొంతమంది బెల్లము, కొబ్బరికాయలు కూడా పూర్తిగా విసరడంతో కొంతమంది భక్తులకు గాయాలవుతున్నాయి. ఇలాంటివి చేయొద్దని చెప్తున్నప్పటికీ కూడా కొంతవరకు అయితే ఇబ్బందికరంగా మారింది. వీళ్ళను నిలువరించాల్సిన పోలీసులు మాత్రం కొంత చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. రచన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాము.